ఈరోజు మా సంఘం గ్రామ సర్పంచ్ నిమ్మల రమణమ్మ వాళ్ళ భర్త మేకల దగ్గర ఉంటే విక్రమ్ రెడ్డి గారు కొంతమంది మనుషులను పంపించి ఇక కొండారెడ్డి తోటలో ఉన్నాను నేను, మీరు వచ్చి మాట్లాడాలా అని చెప్పి కోరినప్పుడు వాళ్ళు సరే ఎమ్మెల్యే గారు పిలుస్తున్నారు కదా అనే ఉద్దేశంతో బట్టి ఆ రమణమ్మ అక్కడికి పోవడం జరిగింది. అయితే అక్కడ రమణమ్మకి సర్పంచ్కి కండువా గప్పి మీరు వైసీపీలో ఉండి వైసీపీకి చేయాలని చెప్పి ఎమ్మెల్యే గారు కోరటం, అదే కాకుండా మీకు మాకు చేస్తే డబ్బులు ఇస్తామని చెప్పి ఎమ్మెల్యే గారు వాళ్ళు చెప్పటం. అయితే రమణమ్మలు కూడా అక్కడ డబ్బులు తీసుకోకుండా మీ డబ్బులు మాకు పడలేదా అని చెప్పి ఆ నుంచి వచ్చి నేరుగా నా దగ్గరకు వచ్చి, అన్న ఇట్లా జరిగింది, మేము పలానా దగ్గర మేకలు మేపుకుంటున్నాము, మమ్మల్ని ఏదో ఎమ్మెల్యే గారు పిలుస్తున్నట్టే గౌరవంతో అడిగిపోతే మాకు కండువా కప్పారు, కండువా కప్పేది కూడా కాకుండా డబ్బులు కూడా ఇస్తామని చెప్పారు. అయినప్పటికీ మేమేమి డబ్బులు తీసుకోకుండా అక్కడి నుంచి వచ్చేసామని అని చెప్పి నాకు చెప్పటం. ఈ సందర్భంలో ఇది మంచి విధానం కాదనే ఉద్దేశంతో ప్రశ్నలో కూడా మిమ్మల్ని అందరినీ పిలిచి చెప్తున్నాను. సోదరులారా, గతంలో ఎమ్మెల్యే గారి తరఫున నా దగ్గరికి గతంలో ఒక వ్యక్తి ఫోన్ చేసి వాళ్ళ ఫోన్ చేసి మీకు ₹1 కోటి డబ్బులు ఇస్తాను, నేను నీకు కానీ నీ మనుషులకు కానీ ఇస్తానంటే నేను ఆ రోజు డబ్బులకి మేము చేయమని చెప్పి తిరస్కరించడం జరిగింది. అయితే ఈరోజు సర్పంచ్ని పిలవటం, ఈ రకంగా ఎక్కడో ఉన్న పిలవటం, వాళ్ళ కండువాలు కప్పటం, వాళ్ళకి మేము డబ్బులు ఇస్తాము అని చెప్పటం ఇది మంచి సాంప్రదాయం అయితే కాదు. ఇది మీ డబ్బులకి ఇక్కడ ఎవరు సంఘం గ్రామంలో మీరు ఇచ్చే డబ్బుల కోసంగా నేను కానీ నా సర్పంచ్ కానీ లేదా ఇంకెవరైనా సరే కూడా ఎవరు కూడా మీ డబ్బులకి లొంగి మీకంటూ ఇచ్చేస్తుందో ఇది మంచి విధానం కాదు. ఎమ్మెల్యే గారు ఇది తెలుసుకోవాల్సిందిగా ఈ సందర్భంగా కోరుతున్నాను. నా పేరు రమణమ్మ, నేను సంఘం సర్పంచ్ని. మేము మేకలు మేపుకుంటున్నాం డబ్బింగ్ కాడ. కొందరు వచ్చి మమ్మల్ని పిలిచారు, మేము పోయాము. విక్రమ్ రెడ్డి సార్ రమ్మంటానే పోయాము. అక్కడ పోయిన పాటు మా వైసీపీలోకి జారండి అని అన్నారు, కండువా కప్పారు, డబ్బులు ఇస్తామన్నారు. నేను వద్దన్నాను. మేము రవాణా పక్కనే ఉంటాము, తెలుగుదేశం పక్క ఉంటాం. రవాణాలు చెప్పాము, అక్కడి నుంచి వచ్చి తెలుగుదేశంలోనే ఉంటాము.